హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శరచంద్ర గగన్ ప్రాణాలు తీస్తానని గన్ గురిపెట్టడంతో గన్కి అడ్డుగా శారద వస్తుంది. ముందు వాళ్ళ ప్రాణాలు తీసే తర్వాత నా ప్రాణాలు తీయండి అని కృష్ణప్రసాద్ అడ్డు వస్తాడు. లేదన్నయ్య, ముందు నా ప్రాణాలు తీసేసేయండి అని మీరా అడ్డుగా వస్తూ ఉంటుంది. అడ్డు తప్పుకో మీరా. శరత్చంద్ర అడ్డుగా వస్తూ ఉంటే, నువ్వు అడ్డు వస్తే వాళ్ళతో పాటు నువ్వు కూడా పైకి పోతావు అని శరత్చంద్ర మళ్ళీ మీరాకి కూడా రివాల్వర్ని గురిపెట్టి అరుస్తూ ఉంటాడు. అప్పుడే శారద చాలా ధైర్యంగా, ప్రేమిస్తే చంపేస్తారా, ప్రేమిస్తే చంపడమే కరెక్టా అని మీరు మాట్లాడుతూ ఉంటే, అయితే మొదట చంపాల్సిందే మీరు మీ కూతురు నక్షత్రనే, ఎందుకంటే మీ కూతురు నక్షత్ర నా కొడుకుని ప్రేమిస్తుంది అని శారద చెప్పటంతో అపూర్వ, గోరింటాకు పిన్ని షాకింగ్గా చూస్తూ ఉంటే మిగతా వాళ్ళందరూ షాకింగ్గా వింటూ ఉంటారు. లేదు బావా, ఈ శారద అబద్ధం చెబుతుంది, నువ్వేం ఆలోచించకు, నువ్వు ముందు ఆ గగన్ గారిని చంపేసే బావా, చంపేసే అని అపూర్వ టెన్షన్ పడుతూ శరత్చంద్రకి చెబుతూ ఉంటే, అప్పుడే గగన్, నేను ఎవరితో గొడవ పెట్టుకోవాలని ఇక్కడికి రాలేదు, నేను గొడవ పడడానికే ఇక్కడికి వచ్చాను, నేను మాట్లాడాలని అనుకుంటుంది భూమితోనే అని గగన్ శరత్చంద్ర భూమి వైపు చూపిస్తూ ఉంటాడు. తీసుకువెళ్ళాలి అనుకుంటున్నది కూడా కేవలం భూమినే అని గగన్ చెబుతూ ఉంటే చెర్రీ బాధగా చూస్తూ ఉంటే శరత్చంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ప్రేమలో బాగానే బతికేస్తున్నారా అని శరత్చంద్ర అంటే, భ్రమలో బ్రతుకుతున్నది నేను, నువ్వు శరత్చంద్ర అని గగన్ అంటాడు. అమ్మా భూమి, నిజంగానే భ్రమలో ఎవరు బ్రతుకుతున్నారో ఈ పిచ్చి గగన్కి నువ్వే చెప్పమ్మా, నీ మాటలతోనే చెప్పు, ఈ పిచ్చివాడికి అర్థమయ్యేలే చెప్పమ్మా చెప్పు అని శరత్చంద్ర మాట్లాడుతూ ఉంటే భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకోవైపు నక్షత్ర గదిలో కూర్చొని ఏడుస్తూ